శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరును. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలము గొని ఆ వానరుని దండింపమ్మనెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విరూపాక్ష యూపాక్షులు దుర్ధర ప్రఘట భాషకన్నులు మహావీరులు వేగవంతులు శత్రుభయంకర మహాయోధులు రథగజ తురగ పదాతి దళములతో మారణాయుధాల బలగర్వముతో సేనాపతులు 5 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే. సింహనాదమును మారుతి చేసి కాయము పెంచి గగనానికెగసే. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడు పీడించే. మెరపువోలె మెరసి మారుతి దుమికి పిడుగువోలె పడి అసురుని కూల్చే. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండతుల కూలుటగాంచి విరూపాక్ష యుపాక్షులు అలిగి గదల భూని హరీషుని తాకగా మారుతి వారిని సావమోదగా. రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై బడి అసువులు వీడిరి. మారుతి ఇంకను పోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మిగిలిన ప్రఘస భాసకన్నులు శూల పట్ట సాది ఆయుధధారులు హనుమంతునిపై తెగబడిపోరిరి. అతి భీకరముగా గాయపరచిరి. నెత్తుట జడిసిన అనిలాత్మజుడు బాలాత్ముని వలె భాసిల్లినాడు. గిరి శృంగమును పెకల్చినాడు. అసుర వీరుల మర్దిల్చినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేషితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు
నిలిచెదిటవుగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపమని. రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపమని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వర్ణ ఘటితమగు ధ్వజము గలది రత్న ఖచిత గవాక్షములున్నది. అష్టాశ్వములతో కూడియున్నది ఆకాశమున ఎగిరిపోగలది. సూర్యుని బోలిన కాంతులు గలది మనోహరమై ఒప్పుగనున్నది. అక్షకుమారుని తపఫలమది అమూల్యమైన దివ్య రథమది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు. కాలాగ్నివోలె ప్రజ్వరిల్లడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడా దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును. అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున. ఇరువురి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. బాలుని చంపగా చేతులు రావని వేచి వేచి చూచె నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అగ్ని కణమని గాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని. అగ్ని కణమని గాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని. సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను. రథమును పట్టి విరిచివేసెను అక్షుని దృషి విసరివేసెను.
అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగటేరి క్రోధము భూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆవానరుడు సామాన్యుడుగాడని వారిని వేగ బంధించి తెమ్మని. ఆవానరుడు సామాన్యుడుగాడని వారిని వేగ బంధించి తెమ్మని. రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 8,000 కింకర వీరుల అవలీలగా దునుమాడినవాడు, జంబుమాలిని కూల్చినవాడు, మంత్రి సుతుల హతమార్చినవాడు. ఆవానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని. రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సేనాపతులను చంపినవాడు, అక్షకుమారుని దృంచినవాడు, వాయువు కంటెను వేగవంతుడు, అగ్ని కంటెను తేజోవంతుడు, ఇందరినొకడే నిరాయుధుడై కూల్చినవాడు సామాన్యుడు కాడని. రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ కుమారా మహావీరా, ఇంద్రాదుల అడలించిన శూరా, బ్రహ్మదేవుని వరమున నీవు దివ్యాస్త్రములను పొందినాడవు. భూమ్యాకాశముల రణము చేయగా సాటిలేని మేటి యోధుడవీవని. రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇంద్రజీతు దశకంఠు కుమారుడు, తండ్రిని బోలిన ప్రతిభావంతుడు, తపోధనుడు ధనుర్ధరుడు, అస్త్రశస్త్ర విద్యా విశారదుడు, తండ్రికి తాను ప్రదక్షిణ చేసి భక్తితో మ్రొక్కి దీవెనలంది. చతురంగ బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఇంద్రజీతు
విశాల నేత్రుడు సుందరుడు సురేంద్ర సమానుడు రత్నఖచిత కిరీట శోభితుడు మణిమయ భూషణ మండిత తేజుడు శరగతి పోగల 4 సింహముల పూంచిన కాంచన చందన మందున చతురంగ బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నాగయక్ష ఋషాదులు నింగిని రణము చూడ వెడుక పడి చేరగ రథ గజ తురగ పదాతి దళముల రణగుణ ధ్వనులు దిక్కులు నిండగ మేఘనాదుడు నారి సారింప భూతములదిరి పరుగిడ సాగా చతురంగ బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నానా విధముల వాడి శరముల ఇంద్రజీతు రోషాన వేయగా వాయునందనుడు గగనానికెగసి నేర్పుగ శరముల గురి తప్పు కొనగా ఇరువురి నడుమా పోరు చెలరేగే భూమ్యాకాశముల కడు భీకరముగా దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము చేయగా జీవానరుడు సామాన్యుడు కాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిని ఏమగునోయని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.